మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పు ఇచ్చే ఓవర్ బిల్డప్కి వెంకటాద్రికి నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కావట్లేదు. కానీ అప్పుకి ఉన్న ఆస్తికి అంతస్తుకి ఆ మాత్రం బలుపు రావడం సహజమేలే అని అనుకుని, మేడం, మా గురువుగారు మీ ఆత్మకథ రాయడానికి ఒప్పుకున్నారు. ఫీజు కూడా మాట్లాడుకుంటే ఈరోజే రాయడం మొదలు పెట్టేస్తానన్నారు అంటాడు. ఫీజా? ఫీజుదేముంది, ఆయన ఎంత అంటే అంతే. మీరెంత ఇద్దామనుకుంటున్నారో ఒక్క ముక్క చెబితే దాన్ని బట్టి ఆయన ఆలోచిస్తారు మేడం అంటాడు వెంకటాద్రి. ఇదిగో అబ్బాయి, నీ తీరు పొద్దున్నుంచి చూస్తున్నాను. నువ్వు నన్ను కావాలనే అవమానిస్తున్నావా అంటుంది సర్రున పైకి లేచి. వెంకటాద్రి బెదిరిపోయి, మేడం, ఇప్పుడు మిమ్మల్ని అవమానించేంత మాటలు నేనేం మాట్లాడానండి అంటాడు. లేకపోతే ఏంటయ్యా, మా మేడం పొద్దున్నుంచి నేను కోటీశ్వరరాల్ని, నేను డబ్బున్నదాన్ని అని పదే పదే చెబుతున్నా కూడా నువ్వు ఇలా ఫీజు ఎంత ఇస్తారని అడగడం అవమానించినట్లు కాదా అని డ్రైవర్ విసనకర్రను విసురుగా ఊపుతూ అడుగుతాడు. అయ్యో, అదా మీ ప్రాబ్లం? నేనెందుకు పదే పదే అడుగుతున్నానంటే, ఇప్పుడు మా గురువుగారు మీ ఆత్మకథ రాయడానికి ₹1,00,00,000 కావాలంటారు. మీరు ఒప్పుకోరు కదా మేడం అని ఏదో మాట వరసగు అంటాడు వెంకీ. 1,00,00,000 కాదు, 1,50,00,000 ఇస్తానయ్యా. నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? నాలాగా డబ్బున్నోళ్ళు ఎప్పుడూ చీపుగా బేరాలాడరు. కాబట్టి ఆయనకి ఎంత కావాలో కనుక్కునిరా అంటుంది. వెంకటాద్రి ముఖం తారాజువ్వలా వెలిగిపోతోంది. 1,50,00,000 ఇస్తానన్నాక ఇక అడిగేదేముంది అనుకుని, అయితే మీరు నిజంగానే 1,50,00,000 ఇస్తారా మేడం? ఇంకా సంశయంలోనే ఉన్నాడు వెంకీ. అదిగో మళ్ళీ పదరాలింగం, ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఈడు కావాలనే నన్ను అవమానిస్తున్నాడని నాకు అర్థమైపోనాది. ఈడు ఒక్క నిమిషం కూడా నాకు అంటపడకూడదు అని కుర్చీలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని గబుక్కున భుజానికి తగిలించుకుంటుంది అప్పు. అయ్యో సారీ మేడం, సారీ. ఇంకొకసారి మిమ్మల్ని అవమానించను. దయచేసి మీరు కూర్చోండి. ఇక 1,50,00,000 ఫీజు ఫిక్స్. ఇప్పుడే వెళ్ళి మా సార్తో చెప్పొచ్చేస్తాను అని బ్రతిమాలుతాడు. అప్పు వెంకటాద్రి వైపు ఒక పక్కగా ఓరగా చూస్తూ, నిన్ను నమ్మచ్చా అంటుంది. నమ్మండి మేడం, ఈయన మీదొట్టు అని తన కుడి చేతిని డ్రైవర్ తల మీద పెడతాడు. డ్రైవర్ ఒక్క ఉదుటున వెనక్కి జరిగి, ఏంటయ్యో, నీ కంటికి నేను తెంగురోళ్ళ కనిపిస్తున్నానా? నా మీదొట్టేస్తున్నావు అంటాడు. అయ్యో అదేం లేదండి, ఏదో ఆవిడని నమ్మించాలి కదా అని. ఆవిడని నమ్మించాలంటే నీ మీదేసుకో, అంతేగాని నా మీదేస్తావేంటి? అయినా మా మేడంని చూశాక అవమానించకుండా ఉండడం ఎవరి వల్లైనా అవుతుందా అంటాడు ఆవేశంగా డ్రైవర్. అయోమయంలో వెంకీ కనుబొమ్మలు పైకి లేస్తాయి. అది నా గొప్పతనం, అర్థమైందా అంటుంది అప్పు గర్వంగా. ఆ అయోమయంతో నిండిన ముఖానికి కాస్త ఆశ్చర్యాన్ని జోడించి అప్పు వైపు చూస్తూ, పొగట్టుకి తిట్టికి తేడా తెలియదా ఈ అప్పలమ్మకి అని మనసులో అనుకుని, మీ గొప్పతనం ఇప్పుడే పూర్తిగా అర్థమైంది మేడం. ఇప్పటి నుంచి మీరే చూస్తారుగా మీతో ఎలా మసులుకుంటానో అంటాడు తెలివిగా. సర్లే, ముందెళ్ళి కథ ఎప్పుడు మొదలు పెడతారో అడిగిరా. అసలే నా ఆత్మకథ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు చదివేద్దామో అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటుంది అప్పు. సరే మేడం, ఈలోపు మీరు కూర్చోండి, మీకు కాఫీ తెప్పిస్తాను. మీరు కాఫీ తాగేలోపు అలా వెళ్ళి మా సార్తో గలగల అన్నీ చెప్పి 5 నిమిషాల్లో ఇలా వచ్చేస్తానుగా అని బయటకు వెళ్ళి కాఫీ పురమాయించి ఆగ మేఘాల మీద చక్రపాణి దగ్గరకు వెళ్ళిపోతాడు. వెంకీని చూసిన చక్రపాణి ఆతురతగా, ఏంటి వెంకీ, ఏమన్నారు? ఎంత ఇస్తానన్నారు? ఒక 5,00,000 ఇస్తానన్నారా అని హడావిడిగా అన్నీ అడిగేస్తున్నాడు. ముందు మీరు కూర్చోండి సార్ అంటాడు వెంకీ. చెప్పు అంటూ చైర్లో కూర్చుని ముందుకు వాలి, తొందరగా చెప్పు, నాకు కంగారు ఆగట్లేదు వెంకీ అంటాడు చక్రపాణి. వెంకీ కూడా చక్రపాణి దగ్గరకంటూ ముఖం పెట్టి ఉప్పొంగిపోతూ, సార్, నాకు సంతోషం ఆగట్లేదు సార్. నేను అస్సలు కలలో కూడా ఊహించలేదు. మన కష్టాలన్నీ తీరిపోయినట్లే సార్ అంటాడు ఆనందంగా. వెంకీ, ఇంకా నన్ను ఊరించక తొందరగా చెప్పవయ్యా అని కంగారు పడతాడు చక్రి. సార్, మనం ఇప్పుడు కోటీశ్వరులం. ఆవిడ ఫీజు ఎంత ఇస్తా అన్నారో తెలిస్తే మీ గుండె ఆగిపోతుందేమో. అబ్బబ్బా, తొందరగా చెప్పి తగలడరా. 1,50,00,000 సార్ కళ్ళు పెద్దవి చేసి అబ్బురంగా చెబుతాడు. 1,50,00,000? చక్రి చేతులు వెంటనే గుండెల మీదకు వెళ్ళిపోతాయి. అవును సార్, అక్షరాల 1,50,00,000. చక్రి తన ఎడం చేతిపై గట్టిగా గిల్లుకుని, నిజమే, ఇది కల కాదు, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను వెంకీ అంటాడు. నమ్మాలి సార్. సార్, మనం అనుకున్నట్లే 1,50,00,000లో సగం 75,00,000 నాకు, 75,00,000 మీకు, సరేనా? సరే వెంకీ, చాలా థ్యాంక్స్ వెంకీ. నీ వల్లే ఈరోజు నేను ఇంత గొప్పోడిని కాబోతున్నాను. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో. వెంకీ చేతులు పట్టుకుంటాడు చక్రి.
అయ్యో ఇందులో ఏముందిలేండి సార్, ఎంతైనా మీరు నాకు గురువు. కానీ ఈ అవకాశం నా వల్లే వచ్చిందని మేడం గారితో చెప్పాలి. అప్పుడు మేడం నన్ను మెచ్చుకుంటారు అంటాడు వెంకీ. అదేంటి వెంకీ, చెప్పకుండా ఎలా ఉంటాను? ఈ విషయం తెలిస్తే నా సుజాత ఎగిరి గంతేస్తుంది. అవును సార్, మా పుష్ప కూడా గాల్లో తేలిపోతుంది పాపం. సరే సరే, లక్ష్మీదేవిని రూమ్ బయటే ఉంచేశాం. తొందరగా రమ్మను, మొదలు పెట్టేద్దాం. సార్ ఈరోజు మంచిదేనంటారా? లక్ష్మీదేవి స్వయంగా వచ్చి తలుపులు కొట్టాక అమావాస్య రోజు వద్దు రేపు రమ్మని తిరిగి పంపించేస్తామా ఏంటి? ఇది అంతే, అదృష్టం వరించి వచ్చిన రోజే మంచి రోజు అంటాడు. అది నిజమే సార్, నేనిప్పుడే వాళ్ళని తీసుకువస్తాను అని వాళ్ళని తీసుకురావడానికి బయటకు వెళ్తాడు వెంకీ. అప్పుని డ్రైవర్ లింగాన్ని తీసుకుని చక్రపాణి గదిలోకి అడుగు పెడతాడు వెంకీ. అప్పు లోపల అడుగు పెట్టిందో లేదో చక్రపాణి కూడా అప్పుని వింతగా చూస్తూ రండి రండి కూర్చోండి అంటారు. అప్పు చక్రపాణి ఎదురుగా ఉన్న చైర్ మీద కూర్చుని ఆ రూమ్ అంతా తనిఖీ చేస్తున్నట్లు చూస్తుంది. అలా కళ్ళను గదంతా తిప్పి చక్రపాణి టేబుల్ దగ్గరకు తీసుకువస్తుంది. టేబుల్ పైన ఉన్న చక్రపాణి అని పేరు రాసి ఉన్న బోర్డుపై పడతాయి అప్పు కళ్ళు. ముఖాన్ని ఆ బోర్డుకు దగ్గరగా పెట్టి దాన్ని నిశితంగా చూస్తూ ఉంది. అప్పు ఎందుకలా దానివైపు చూస్తుందో అర్థం కాని ముగ్గురు అప్పుని చూస్తున్నారు. ఒక 2 నిమిషాలు అలా చూసిన తర్వాత చకపరి కాదు చకపని అని దానిపై ఉన్న పేరుని చదవడానికి కుస్తీ పడుతుంది అప్పు. మేడం, ఆయన పేరు చక్రపాణి, ఇందాకే చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా అంటాడు డ్రైవర్. అవునరా లింగం, ఇందాకే చెప్పావు కదా, మరేంటి ఇక్కడ చకపని అని రాసుకున్నారు అంటుంది బోర్డు చేతిలోకి తీసుకుని చూస్తూ. వెంటనే డ్రైవర్ విసురుగా ఆ బోర్డుని లాక్కుని టేబుల్పై పెట్టి వాళ్లకు మీకు వచ్చినంత బాగా తెలుగు రాదులేండి మేడం అంటాడు వెటకారంగా. అవునా, అలాగైతే నా ఆత్మకథ ఈళ్ళేం రాస్తారా, ఇంకా పద వెళ్ళిపోవచ్చు అంటుంది. మేడం, మీరు ఆవేశపడకండి, ఆత్మకథ రాయడానికి మరీ మీకు వచ్చినంత తెలుగు అవసరం లేదు మేడం, అందరూ మీలా ఉండరు కదా మేడం అంటాడు లింగం. చక్రపాణి వెంకటాద్రులు కళ్ళను కోపంగా చిట్లించి డ్రైవర్ వైపు చూస్తారు. డ్రైవర్ అప్పుకి కనిపించకుండా పక్కకు తిరిగి తప్పైపోయింది అన్నట్లు లెంపలు వేసుకుంటూ క్షమించమని అడుగుతాడు. దాంతో వీళ్ళిద్దరికీ అప్పుకి చదువు రాదని అర్థమైపోయింది. చక్రపాణి తన పక్కనే కూర్చున్న వెంకీ చెవి దగ్గర కంట ముఖాన్ని పెట్టి నెమ్మదిగా, ఏంటి వెంకీ, ఈవిడేంటి ఇంత వింతగా అనిపిస్తుంది, నాకే అలా అనిపిస్తుందా, నీకు కూడా అనిపించిందా అంటారు. వెంకీ కూడా అంతే నెమ్మదిగా, బంగారం బంగారంలానే కనిపిస్తుంది, ఇత్తడి ఇత్తడిలానే కనిపిస్తుంది, ఎప్పటికీ ఇత్తడి బంగారం కాదు, బంగారం ఇత్తడి కాదు సార్ అంటాడు. చక్రపాణి అయోమయంగా వెంకీ వైపు చూసి, ఏం చెప్పావు వెంకీ నువ్వు ఇప్పుడు, నాకేం అర్థం కాలేదు అంటాడు. అదా, ఏం కంగారు పడకండి సార్, నేను కూడా రచయితను అవ్వాలనుకుంటున్నాను కదా, అందుకే ఇలా 4 డైలాగ్స్ రాసి పెట్టుకున్నాను, అవసరమైనప్పుడు వాడదామని అంటాడు. చక్రపాణి ఒక్కసారిగా పెదవి విరిచి, ఇంకెప్పుడు ఇలా సమయం సందర్భం లేకుండా నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగ్స్ వాడకు ప్లీజ్ అని అప్పు వైపు చూసి, నమస్తే అండి, వెంకీ అన్నీ చెప్పాడు, మీరు ఒప్పుకుంటే కథ ఇప్పుడే మొదలు పెడతాను, అక్కడి నుంచి అదే సేపుదాం అనుకుంటున్నాను, తొందరగా మొదలు పెట్టండి అంటుంది విసుగ్గా. చక్రపాణి దేవుడి దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకుని దేవుణ్ణి స్మరించుకుని అక్కడ ఉన్న తన సెంటిమెంట్ పెన్నుని తీసుకుని వచ్చి తన ప్లేస్లో కూర్చుని, మేడం, ఆత్మకథ రాయించుకోవడం అంటే మీకు తప్ప మరొకరికి తెలియని మీ జీవితాన్ని అందరికీ తెలిసేలా చేయడం. కాబట్టి ముందు మీ చిన్నతనం నుంచి మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మీరు గుర్తు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. అన్నీ ఒకేసారి గుర్తురావు కాబట్టి మీకు గుర్తొచ్చినవి చెబుతూ ఉండండి, నేను రాసుకుంటాను. అలా మీరు పూర్తయింది అన్నాక నేను వాటిని ఒక క్రమంలో అందంగా అమర్చి మీకు మీ ఆత్మకథను అప్పచెబుతాను అంటాడు. అలాగే అని బుర్రాడిస్తుంది అప్పు. ముందు మీ పూర్తి పేరు చెప్పండి మేడం అని రాయడానికి సిద్ధపడ్డాడు చక్రపాణి. అప్పటి వరకు ముందుకు వాలి కూర్చున్న అప్పు దర్జాగా వెనక్కి జారబడి కాలు మీద కాలేసి, నా పేరు తెంగరాజు అప్పలమ్మాదేవి అంటుంది. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.